తెలంగాణలోనే అపరూపమైన ప్రాజెక్టుగా గత ప్రభుత్వం అయినటువంటి కేసీఆర్ సర్కార్ నిర్మించినటువంటి అందమైన సుందరమైన ప్రాజెక్ట్ అని చెప్పినటువంటి ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మేడిగడ్డ ప్రాజెక్టు ఈరోజు మనం సందర్శించడం జరిగింది. బీసీ విద్యార్థి సంఘం, ఓబీసీ విద్యార్థి సంఘం సెంట్రల్ కమిటీ మెంబర్గా, ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీ నాయకునిగా ఈరోజు నేను మేడిగడ్డ బ్యారేజీ సందర్శించడం జరిగింది. దీంట్లో భాగంగా ఈరోజు చూసినట్లయితే ఇక్కడ చూసినట్లయితే చూడండి, మొత్తం గేట్ మొత్తానికే తీసేయడం జరిగింది. అంటే ఆ రోజు 1,40,000 కోట్లతోటి కట్టినటువంటి ఈ ప్రాజెక్టు ఈరోజు సముద్రం పాలవుతున్నాయి నీళ్లు. చూడండి, ఒకసారి చూసినట్లయితే ఒక్క గేటు కూడా మనకు క్లోజ్ లేదు. అంటే ఈ పరిస్థితి తీసుకొచ్చినటువంటి గత ప్రభుత్వం పాలకులు, ఆనాటి ఇరిగేషన్ మినిస్టర్ అయినటువంటి హరీష్ రావు వారి పుణ్యమాన చూడు ఇక్కడ మొత్తం గేటుని తీసేసే పరిస్థితి ఏర్పడ్డది. ఎందుకు అంటే ఇగో మనం ఇక్కడ చూస్తే ఎదురుగానే బ్రహ్మాండంగా ఒక 2-3 ఫీట్ల లోతు కుంగడం జరిగింది. అంటే ఎంత నాణ్యత లోపించి కట్టిందో చూడండి. సో ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వానికి, గౌరవ ముఖ్యమంత్రి గారికి మేము రిక్వెస్ట్ ఏంటంటే, ఇంత పవిత్రమైన గోదావరి జలాలను తెలంగాణ ప్రాంత బిడ్డలు వినియోగించుకొని బాగుపడతారనే ఆశతోటి ఏదో ఆ దుర్మార్గుడు మొదలు పెట్టలేదో కానీ మీరు దాన్ని ఇలా వాటర్ను వృధా చేయకుండా తెలంగాణ ప్రజానికానికి ఈ వాటర్ను అందే విధంగా చేస్తారని, ఈ గేట్లను మళ్ళీ పునర్నిర్మించి వాటర్ని స్టోరేజ్ చేసి ఈ లిఫ్ట్ల ద్వారా ఏదైతే లక్ష్మి, సుందిల్లా, అన్నారం లిఫ్ట్ల ద్వారా మనకు తెలంగాణ ప్రజానికానికి వాటర్ సమకూరుస్తారని నేను ఈరోజు ఈ మేడిగడ్డ బ్యారేజ్ సందర్శించిన సందర్భంగా గౌరవనీయులైన రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారికి రిక్వెస్ట్ చేస్తున్నాను.